నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి. నారా భువనేశ్వర్ని స్ఫూర్తిగా తీసుకుని అన్నా క్యాంటీన్లో ఒక పూట భోజనం ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలి. ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఉచిత మినీ వ్యాన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉండాలి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నా క్యాంటీన్ల వద్ద చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి కూటమి నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. భీమవరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రాంగణంలో మూగా చముడు విద్యార్థుల సమక్షంలో పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగు జాతి రాజకీయాల్లో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని, నిరంతరం రాష్ట్ర అభివృద్దికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజనరీతో నిరంతరం రాష్ట్ర అభివృద్దికి విశేష కృషి చేస్తున్నారని, విజనున్న నేతగా హైదరాబాద్ మహానగరాన్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, త్వరలోనే అమరావతి విశ్వనగర రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లుగా ప్రజాసేవలో జీవిస్తున్న తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అభినందనలు తెలిపారు. టీడీపీ మాజీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2020 అన్నప్పుడు ఎగతాళి చేశారని, నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలే సమాధానం చెబుతాయని, చంద్రబాబు నేడు 76 ఏళ్ల వయసులో డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ వ్యాలీ ద్వారా రేపటి తరం భవిష్యత్తు కోసం అహర్నిశలు రాష్ట్ర అభివృద్దికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వయసు పైబడిన అదే స్పీడ్తో తిరిగి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాతగా, నవ్యాంధ్ర నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గాల్లోని అన్ని దేవాలయాల్లో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం మావుళ్లమ్మ దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల సమక్షంలో కూటమి నాయకులు చంద్రబాబు గోత్రనామాలతో పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు పాలు, పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గునుపూడి శివాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి ఆలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏపీఐఐసీ డైరెక్టర్, జనసేన జిల్లా కార్యదర్శి చనమల చంద్రశేఖర్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ తోటి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచన చేసి 2047 వచ్చేసరికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలనే ఆలోచనతోటి దూరదృష్టితోటి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. ఆయన గొప్ప నేత. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలి, అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రాజధాని అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి పుట్టినరోజులు నుండి నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతో ఉండాలని ఆయన విజన్ తోటి మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు. ఈ రోజున అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రోజున మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా, పోలవరం ప్రాజెక్టు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ఆయన జరగటం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున చాలా ఆయనకి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ఆరోగ్యం ఇవ్వాలి. చాలా మందికి మరి అందరికీ, ప్రజలకి, రాష్ట్రానికి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఆరోగ్యం బాగుండాలని ఈ రోజున బదిరా పాఠశాలలో, వెంకటేశ్వర బదిరా పాఠశాలలో పిల్లలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేయటం. ముఖ్యంగా మేము ఈ భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణమే కాదు, రూరలే కాదు, అన్ని వీరవసరం మండలమే కాదు, అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లోనూ అక్కడ ఉన్న గ్రామ వార్డు అందరూ కూడా అక్కడ నాయకులు అందరూ మమ్మయ్యకు అయ్యి పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చక్కగా సంతోషంగా జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ రోజున ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మన రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు అందరికీ కూడా. మన భారతదేశంలోనే ఎంతో మంది సీనియర్స్ ఉంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కానీ, సుదీర్ఘమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో కానీ, మోడర్న్ గా ఆలోచించే విధంగా కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులుండి నిండు నూరేళ్ల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసేటట్టుగా వారి అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని కల్పించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కూడా ఈ దేశ రాజకీయాల్లోనూ, దేశ అభివృద్ధిలోను, అలాగే తెలుగువారి అభివృద్ధిలోను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోను ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యంలో శక్తినిచ్చి ఈ ప్రజలందరికీ కూడా ఇంకా గొప్ప అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న ఆయన వ్యక్తి. ఆయన 1978లో శాసనసభ జీవితాన్ని మొదలెట్టి ఇప్పటి వరకు కూడా నిరంతరం ప్రజాసేవకుడిగా, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధిని ముందుకు తీసుకున్న వ్యక్తి అయినా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు ఈ రోజు పేదవారికి గాని, అలాగే రక్తదాన శిబిరాలు గాని, అలాగే అన్నదానాలు గాని అన్ని కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ రోజు సోమేశ్వరస్వామిని సోమేశ్వర గుడిలో మరి అభ్యర్థించి ఆయనకి పూజ చేయడం జరిగింది. వారి భార్య వారి పుట్టినరోజు సందర్భంగా 76 సంవత్సరం ఆయన పుట్టినరోజు 76 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 260 అన్నా క్యాంటీన్లు ఉంటే అన్ని చోట్ల కూడా వారి పేరు మీద అన్నం ప్రసాదం పెట్టాలని నిన్నే 76 లక్షల రూపాయలు భువనేశ్వరి గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒకళ్ళ సొమ్ము తీసుకుందామని కాదు, ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ మానవ సేవ ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మొన్న కూడా 44వ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా 44 లక్షల రూపాయలు పెత్తరపతి వెంకన్నబాబు గారికి ఇచ్చి ఆ రోజు అక్కడ ప్రసాదం చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ మాకు నేర్పిన పాఠాలు ఏంటంటే ప్రజాసేవ చేస్తేనే మంచిదన్న ఉద్దేశంతో ఏ ఒక్కరికి ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క కష్టం వచ్చినా మా తెలుగుదేశం నాయకులం కానీ, కార్యకర్తలం కానీ అందరం కూడా పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా మా వరకు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. వారికి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా ఆయన ఆరోగ్యంగా నిండు నూరలు ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండి ఈ రాష్ట్రంలో దశ దిశ నిర్దేశిస్తూ
రాబోయే తరాలకు కూడా మంచి పునాదులు గట్టిగా వేయాలని చెప్పి ప్రతి గుడుల్లోని గోపురాల్లో, చర్చిల్లో, మసీదుల్లో కూడా పూజలు చేసిన మన భీమవరం నియోజకవర్గ పట్టణ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆయనకి నిన్నూరేగా భగవంతుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఇంకా వచ్చారుగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంకా పార్టీకి సేవ చేయాలని ఆయన భగవంతుడు మా అమ్మ మా ఊళ్ళంతా కూడా ఆయన ఆశీర్వదించాలని ఆవిడ ఆశీర్వాదాన్ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండాలని తాను కోరుకుంటున్నానని రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి అన్నా క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా భువనేశ్వరి సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనేశ్వరిని స్ఫూర్తిగా తీసుకుని దాతలు అన్నా క్యాంటీన్లో ఒక పూట భోజనం పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని చెప్పారు. ఉండి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాకముందు 2 నెలల పాటు దాతల సహకారంతో అన్నదానం చేశామని, వీలైతే రాబోయే రోజుల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగేలా కృషి చేస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో ఆకివీడ్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ మండల తేదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, తోట శ్రీరాములు, కాగిత బుజ్జి, డీసీ వైస్ చైర్మన్ మంతన సాయిలచరాజు, దాసరి వెంకటకృష్ణ, తేదేపా మాసీ మండల అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, కాగిత మహంకాళి, పోలుబోతు రాము తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం జరుపుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్ల అన్నిట్లో కూడా ఈ బర్త్డే సందర్భంగా శ్రీమతి భువనేశ్వర్ గారు మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఆ ఖర్చు అంతా కూడా వారే భరించి అందరికీ అన్నదానం చేసే చక్కటి కార్యక్రమం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. మనం కూడా ఇక్కడ ఈ ఉండి అన్నా క్యాంటీన్లో ఎప్పటి నుంచో ప్రతిరోజు మధ్యాహ్నం ఎవరో ఒకళ్ళు పుట్టినరోజు కావచ్చు, ఎవరైనా పూర్వీకులు చనిపోతే జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా కూడా చాలా బాగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం మీద భారం తగ్గేలా సాధ్యమైనంత వరకు కొన్ని స్లాట్లు నాయకులు అందరూ కలిసి ఎవరెవరు విదేశాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూడా 400-500 మందికి దాకా మనం రెగ్యులర్గా మనం చేసినప్పుడు కూడా క్యాంటీన్ ఓపెన్ అవ్వక ముందు, అఫీషియల్గా ఓపెన్ అవ్వక ముందు కూడా మనం 400-500 మందికి ప్రతిరోజు 2 నెలల పాటు ఓపెన్ చేసే వరకు ఆ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా వీలైతే అన్ని రోజులు మధ్యాహ్నం భోజనం వరకు అన్ని రోజులు కూడా ప్రజల సహకారంతో చేస్తే ప్రభుత్వానికి కూడా కొంత బర్డెన్ తగ్గుతుంది. ఎంతో మందికి మేము ఒక మంచి పని చేసాం అనే ఒక చక్కటి మంచి పని చేసే అవకాశం, ఆ సంతృప్తి, ఆత్మతృప్తి కూడా ఉంటుంది. సో కాబట్టి మన నియోజకవర్గంలో కుదిరితే ప్రతిరోజు గతంలో లాగానే ఎవరో ఒక దాత సహకారంతో మధ్యాహ్నం ఈ భోజనం కార్యక్రమం చేద్దాం. ఉదయం టిఫిన్, సాయంత్రం భోజనం ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో మనం కూడా అందులో భాగస్వాములు అవుదాం. ఈరోజు భువనేశ్వర్ గారు చేసిన పనిని స్ఫూర్తిగా తీసుకుని మనం అలా ఏ ఊరుకు ఆ ఊరు ఈ రకంగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మరిన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. త్వరలో నెక్స్ట్ ఫేజ్లో మనం ఆకివీడ్లో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మనం అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. నారాయణ గారితో మాట్లాడటం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరయ్యే అర్జీదారుల సౌకర్యార్థం శ్రీ సుభాషిస్ చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినీ వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సోమవారం తమ సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు కలెక్టరేట్కు వస్తున్నారని తెలిపారు. అర్జీదారులు
సులువుగా కలెక్టరేట్కు చేరుకునేలా వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఈ ఉచిత మినీ వ్యాన్ సేవను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మినీ వ్యాన్ ప్రతి సోమవారం ఉదయం భీమవరం పాత బస్టాండ్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టరేట్కు చేరుకుంటుందని, అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కలెక్టరేట్ నుండి తిరిగి ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అర్జీదారులు ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాసేవకు ముందుకొచ్చిన శ్రీ సుభాషిస్ చక్రవర్తి ఫౌండేషన్ భీమవరం యూనిట్ నిర్వాహకులు డిటిడిసి బాబుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవ వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుభాషిస్ చక్రవర్తి ఫౌండేషన్ భీమవరం యూనిట్ నిర్వాహకులు డిటిడిసి బాబు, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి గిరిధర్ కుమార్, లైన్స్ ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ డాక్టర్ సిహెచ్ కృష్ణంరాజు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ప్రముఖ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, ఫౌండేషన్ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీజీఆర్ఎస్ అటెండ్ అయ్యే పిటిషనర్స్ చాలా జిల్లా వ్యాప్తంగా వారు రకరకాల సమస్యలతోటి ప్రతి సోమవారం కొన్ని వందల మంది కలెక్టరేట్ కి వస్తూ ఉంటారు. అయితే వారి సౌలభ్యం కోసం సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ డిటిడిసి బాబు గారు, ఈ డిటిడిసి టీమ్ అంతా కూడా ఒక బస్ ఫెసిలిటీని అరేంజ్ చేయడం జరిగింది. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ మరియు కలెక్టరేట్ కి టీజీఆర్ఎస్ ప్రతి సోమవారం మార్నింగ్ ఒక 2 ట్రిప్స్ రావడం జరుగుతుంది. అలాగే అక్కడ టైం అయిపోయాక 1 o'clock కి 1:30కి ఇంకొక 2 ట్రిప్స్ వెనక్కి పిటిషనర్స్ అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ వారికి, టిటిడిసి బాబు గారికి, టిటిడిసి టీం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన ఈ విషయం నేను అలా చేద్దామని అనుకోగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వ్యవహార యూనిట్ ఫస్ట్ యూనిట్ ఇది, హెడ్ ఆఫీస్ బెంగళూరు. దీని ద్వారా కార్యక్రమాలు కున్నూరు గ్రామంలో డైలీ ఒక 20 మందికి ఫ్రీ భోజనాలు పట్టుకెళ్ళవడం కానీ ఈ వ్యాన్ ద్వారా స్కూల్ పిల్లలు ఎవరైతే పూర్గా ఉంటారో దూరం నుంచి వస్తున్నారు వారందరికి కూడా ఫ్రీ సర్వీసు హై స్కూల్కి కానీ కాన్వెంట్కి కానీ. 3వ కార్యక్రమంగా మా కలెక్టర్ గారు నాగరాణి గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. ఆవిడ ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆవిడ మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇది ఇక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్కి, న్యూ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి మధ్యలో ఎక్కడైనా సరే అందరం అనుకుని దీనికి పూర్తిగా మాకు ప్రోత్సాహం ఎవరంటే కృష్ణరాజు గారు వల్ల మాకు ఐడియా రావడం, ఆయన అవకాశం ఇప్పించడం వల్ల కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి వెళ్తారో వారందరికి కూడా ఉచితంగా తీసుకురావడం. ప్రతి నెల 3వ తారీఖు వికలాంగులకు కూడా ఇక్కడ తీసుకెళ్తాం. ఈ 5 రోజులు కూడా వ్యాన్ ఇక్కడే ఉంటుంది. ఏ కార్యక్రమం చేస్తాం? సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల మేరకు కలెక్టరేట్ వెళ్ళే వారికి, వృద్ధులకు, మహిళలకు కూడా భీమవరంలో కలెక్టరేట్ ఊరి దూరంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీగా మరి డిటిడిసి బాబు గారు ముందుకొచ్చి ఎవరైతే కనుక ఈ ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళేవాళ్ళైతే వారందరికీ కూడా ఇక్కడ ప్రతి సోమవారం స్టార్ట్ అవుతుందండి. ఓల్డ్ బస్ స్టాండ్లో స్టార్ట్ అయ్యి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా కలెక్టరేట్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ నుంచి మళ్ళీ మీకు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కలెక్టరేట్ నుంచి మళ్ళీ కొత్త బస్ స్టాండ్ రావడం, కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ రావడం కూడా సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఈవెంట్స్ అయ్యేంత కూడా సుమారుగా 2 గంటల వరకు కూడా ఈ వ్యాన్ తిరుగుతూ ఉంటుందండి. దీనికి ప్రత్యేకమైన కారణం ముస్లింలు, మహిళలు ఎవరైతే ఫిర్యాదు చేస్తూ వస్తారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు సోషల్ రెస్పాన్సిబిలిటీగా. ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నారని, సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దేవాలయాలు, చర్చిల్లో, మసీదుల్లో పూజలు నిర్వహించాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, ఆయన త్వరలోనే పూర్తి శక్తితో తిరిగి రావాలన్నారు. ఈ నెల 15న భీమవరం ఎనమదూరు డ్రైన్ పై వంతెనల అప్రోచ్ రోడ్లకు పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కోలుకుని ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. అందరికీ నమస్కారం. మనం జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం వలన, నాయిస్లో కొంచెం కండ పెరగటం వలన సర్జరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. వారు శస్త్రచికిత్స చేయించుకుని అపోలో హాస్పిటల్లో ఇంటికి రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళారు. భగవంతుని ఆశీస్సులతో
ఆయన ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్ళీ విధులు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 17వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా బ్రిడ్జిని శంకుస్థాపన కార్యక్రమం పెట్టాం వర్చువల్గా. ఈ అనారోగ్య కారణంగా వారు చేయలేకపోయారు. త్వరలో కోలుకుని మరలా వచ్చి ఈ కార్యక్రమం చేస్తారు అని ఆశిస్తున్నాం. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చర్చిల్లోని మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసి కళ్యాణ్ గారు కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. భగవంతుడు ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం కుదురుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి బృందం జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా కన్వీనర్ తోట గంగరాజులతో కూడిన ప్రతినిధి బృందం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి అవసరమైన సిబ్బందిని నియమించి సేంద్రియ ఎరువులను తయారు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందించడానికి చర్యలు కోరుతూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో వెంటనే అవసరమైన సిబ్బందిని నియమించి నిర్వహణ లోపం ఉన్న వారిపై చర్యలు తీసుకుని ప్రత్యేక డ్రైవ్ ద్వారా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, జిల్లా కో కన్వీనర్లు ఇంజటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కబద్ది, దత్తు ప్రసాద్, పివి రాఘవులు, కైత సురేంద్ర, బొబిల్శెట్టి ప్రసాద్, ఐకే రాజు, చెన్నంశెట్టి నాగరాజు, ప్రసాదం, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ దగ్గర మాకు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ప్రతి వారం జనతా వారధి అనే కార్యక్రమం మాకు ఇవ్వటం జరిగింది. ఆ జనతా వారధిలో ఏదైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్య, అలాగే ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు మేము జనతా వారధిలో పెట్టడం జరుగుతుంది. మనకి డంపింగ్ యార్డ్స్, చెత్త నుంచి సంపద అనే దాని గురించి మేము ఇవ్వటం కలెక్టర్ గారికి జరిగింది. ఈవేళ అందరికీ తెలుసు, గ్రామ స్థాయిలో కూడా తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసి ఎరువుని తయారు చేసే విధంగా దిశగా మనం అనేక నిధులు వెచ్చించి ప్రతి పంచాయతీలో కూడా మనం దీని గురించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో దానిని నిర్వీర్యం అయ్యి ఎక్కడ కూడా వర్కర్స్ లేకుండా ఎరువును తయారు చేయటం కాదు కదా, తడి చెత్త, పొడి చెత్త వేరు కాదు కదా, మొత్తం వైఫల్యం చెందటమే కాకుండా అసలు వ్యవస్థ మొత్తం పూర్తిగా మర్చిపోయారా అనిపించింది. దాని దిశగా మేమంతా కూడా ఈవేళ జనతా వారధిలో ఈ కార్యక్రమం గురించి మేము కలెక్టర్ గారికి మెమరాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ లో జరిగేటువంటి PGRS లో జనతా వారధి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల కమిటీల నుంచి, జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తీసుకున్నటువంటి సమస్య చెత్త నుండి సంపద కేంద్రాలు. గతంలో కేంద్రం ప్రభుత్వ నిధులతో NREGS ద్వారా షెడ్ల నిర్మాణం చేసి తడి చెత్త, పొడి చెత్త అని రెండు వేరుగా విభజించి తడి చెత్త నుండి ఏదైతే వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధంగా, అదేవిధంగా సదరు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా దీని నిర్వహణ కోసం 3 చక్రాల వాహనాలతో ఒక కార్మికుడిని, హరిత అంబాసిడర్ అంటారు, హరిత రాయబారిని నియమించి 10,000 రూపాయల జీతంతో గ్రీన్ గార్డ్ అని ఆ యొక్క సంపద కేంద్రాల దగ్గర పనిచేయడానికి చేసేటువంటి వ్యవస్థను నిర్మాణం చేస్తే అవి చాలా చోట్ల జిల్లాలో నిరుపయోగంగా ఉండి దానికి ప్రజలకు సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి నిధులు, గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వెచ్చించినప్పటికీ కూడా దానికి సత్ఫలితాలు ఇవ్వని కారణంగా ఈరోజు జిల్లాలో అన్ని నలుమూలలో ఉన్నటువంటి ప్రధాన సమస్యను అధ్యయనం చేసి జిల్లా భారతీయ జనతా పార్టీ జనతా వారధి టీము నేతృత్వంలో ఈరోజు కలెక్టర్ గారికి తక్షణమే నియామకాలు చేపట్టి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నిర్వహణకు సంబంధించి సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా భవిష్యత్తులో సేంద్రియ ఎరువుల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మంచి ఒక ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరాం. వారు తప్పకుండా కలెక్టర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలో తక్షణ నియామకాలు చేపట్టి దాన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా చెత్త నుండి సంపద కేంద్రాలని పూర్తిగా మేము దాంట్లో ఉన్న లోపాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.
ప్రజల సమస్యలు తెలుసుకుని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత అని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ సహాయం అందించడం ద్వారా వారికి ధైర్యం కల్పించవచ్చని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సోమవారం భీమవరంలో కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు సౌజన్యంతో 20,000 రూపాయల సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు చేతుల మీదుగా అందించారు. త్రిమూర్తులు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం అంజూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రాములు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలియడంతో వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల సహకారాన్ని అందించామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని త్రిమూర్తులు అన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ సెంటర్లో వేయించేసి ఉన్న త్రిలోకేశ్వర స్వామి వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలను చైర్మన్ గంటా త్రిమూర్తులు నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన మరింత కాలం నాయకత్వం వహించాలని కోరుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని గంటా త్రిమూర్తులు ఆకాంక్షించారు. రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పాదసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, భీమవరం టీడీపీ జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి శ్రీనివాసరావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షాబీనా, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చెల్లబోయిన సుబ్బారావు, విజ్రోతి రాఘవులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దొంగ వెంకటేశ్వరరావు, కాప అమర్బాబు, వెన్నకోట వినాయక్ బాబు, గొలగాని రాంబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా గంగవరం మండలం అంజూరు గ్రామంలో పెద్దిరెడ్డి రాములు లివర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మన గంటా త్రిమూర్తి గారు 20,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సహకారం అందించడం చాలా సంతోషకరం అని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం అంజూరు గ్రామం పెద్దిరెడ్డి రాములు అన్న ఆయనకి లివర్ కంప్లైంట్ సుమారు 70 సంవత్సరాలు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న పెద్దలు, సంఘస్థులు కొందరు వాట్సాప్ ద్వారా, కొందరు ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా వారికి ఒక 20,000 రూపాయలు మా పెద్దలు ఎమ్మెల్యే గారు సీతామహాలక్ష్మి గారి ద్వారా వారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గంటా త్రిమూర్తులు గారు వారు ఒక నిరుపేద కుటుంబానికి, లివర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి కుటుంబానికి ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం చాలా హర్షణీయం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో ముందుండేటువంటి వ్యక్తి గంటా త్రిమూర్తులు గారు. గంటా త్రిమూర్తులు గారు అంటే సేవ అంటే గంటా త్రిమూర్తులు గారు. ఆయన ఇంటి పేరు సేవగా మార్చుకొని పేదలందరికీ కూడా సహాయాన్ని అందజేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీలో ఉండటం మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రం బాగుండాలన్నా, మన రాష్ట్రంలో పిల్లలు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పొందాలన్నా, మనకి పోలవరం పూర్తవ్వాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముందుకు కొనసాగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ఉండడం
ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగోలేదని తెలిసింది. వారు కూడా మనకి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రివర్యులుగా ఎన్నో సేవలు మనందరికీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వారు కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, మంచి ఆరోగ్యం ఇచ్చి పాలిటిక్స్లో మంచి నాయకత్వంగా ఆయన భగవంతుడు చల్లగా చూడాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఆంధ్రప్రదేశ్లో సుమారు 246 అన్నా క్యాంటీన్లో మన భువనేశ్వరి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి గారు, మన ముఖ్యమంత్రి వర్యులకి 76 సంవత్సరాలని 76 లక్షల రూపాయలు ఇవ్వడం. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. మనం ఏం పెట్టినా మనిషికి తృప్తిపరచడం. కడుపు నుండి అన్నం పెట్టిన రోజునే మానవుడు తృప్తిపడతాడో. ఒక మనిషిని ఆశీర్వదించాలంటే కడుపు నిండా తిండి పెట్టిన రోజే. ఆ మహాతల్లి ఆ భువనేశ్వరి గారు పెద్ద మనసు చేసుకొని 76 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్న క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా అన్న ప్రసాదం ఫ్రీగా పేద ప్రజలకే ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఆవిర్భావ దినోత్సవానికి తెలుగుదేశం పార్టీ పెట్టిన 44 సంవత్సరాలకే పెద్ద తిరుపతిలో 44 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇటువంటి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఇలా చేయడం అనేది ఎంతోమందికి అది ఆదర్శంగా ఉంటుందని నేను ఆ స్వామి సన్నిధానంలో మనందరికీ తెలియపరుస్తున్నాను. గత పాలకుల హింస అనే ఉద్దేశం తప్ప ఏ ఒక్క మంచి పని చేద్దామని కూడా ఏం లేదు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమంది రైతులకి ఎన్నో లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోతుంది. ప్రజలు ఏ ఒక్క సమస్య ఉన్నా ఎన్నో స్పందించి ప్రజలకు మంచి చేయడం అనేది మా అందరికి కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా సీఎం గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంత కృషి చేశారు. వారు తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాల్లో కూడా స్వర్ణాంధ్ర అధినేతగా ఉన్నారు. వారు యువత, విద్యార్థి అందరూ ఇలా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఈ పూజల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం విడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు కూర్చోడానికి కుర్చీ లేదు, ఉండడానికి పాలన చేయడానికి బిల్డింగ్ లేదు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా స్పీడ్గా అభివృద్ధిలో నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు. ఈ కష్టకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అందరూ అదృష్టం. ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా ప్రతిపక్షంలో ఉండగా మేము ఇదేమకాలం రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు అన్నీ తీసుకొచ్చారు మా దృష్టికి. అవన్నీ కూడా ఒక్కొక్కటికి పరిష్కరించాలని ఈరోజు ఇన్ఛార్జీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తున్నారు. అదే అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తారని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్లు చల్లగా ఉద్యలాలని ప్రత్యేక పూజలు చేయించి ఈ సందర్భంగా మా నారా చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, రానున్న రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆధ్వర్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి పనికి టైం లైన్ నిర్ణయించుకుని పని చేయాల్సిందేనని, స్టార్టప్ ను నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రయాణమని సూర్యమిత్ర గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ ఇరింకి సూర్యారావు అన్నారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఏవీఓ భీమవరం డైనమిక్స్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సూర్యారావు మాట్లాడుతూ వ్యాపారంలో సమయం, నిబద్ధత, నియమాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని, వ్యాపార రంగంలో స్పష్టమైన విజన్, లక్ష్యం ముఖ్యమన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రుద్రరాజు శ్రీనివాసరాజు, కార్మూరి ఉదయ భాస్కర్, యూనోఫిట్స్ తటవర్తి నవీన్, అడ్వకేట్ జ్వాలా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారాన్ని ప్రారంభించే ముందే లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని, భవిష్యత్తులో వ్యాపారం ఎలా ఉండాలో ఓ స్పష్టతను తెచ్చుకోవాలని, లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఓ ఆలోచన ఉండాలన్నారు. ఏవీఓ భీమవరం డైనమిక్స్ జోన్ ప్రెసిడెంట్ తటవర్తి బద్రీనారాయణ మాట్లాడుతూ 50 మంది సభ్యులతో ఏవీఓ భీమవరం డైనమిక్స్ ను ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం 8 సిటీల్లో 12 చోట్ల ఏవీఓ ప్రారంభించడం జరిగిందన్నారు. జోన్ వైస్ ప్రెసిడెంట్లు టి రాంబాబు, గుండు కిషోర్, జోన్ సెక్రటరీ షణ్ముఖ మాట్లాడుతూ
మరో 15 ఏళ్లలో అన్ని చోట్ల ఏవియో ప్రారంభమవుతుందని, జూలైలో హైదరాబాద్, మదురైలో ప్రారంభమవుతుందన్నారు. చార్టర్ ప్రెసిడెంట్ తటవర్తి అఖిల్, వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శేషు, మద్దుల సురేంద్ర, సెక్రటరీ పనసానిల్, ట్రెజరర్ బలభద్ర నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఏంటంటే నేను బాగా చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నాకన్నా కాంపిటేటర్ లేదు, నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ బెంగో అనేది ఫేమస్ ఎందుకంటే ఎంటర్ప్రైనర్స్ చాలా మంది తక్కువ ఫార్మింగ్ కానీ తక్కువ సైకిల్స్కి డెవలప్ అయ్యారు. తద్వారా ఇతర అలైడ్ ఎక్కువ కూడా రెసిస్టెంట్గా ఎక్కడైతే మనం అమలుతున్నాం ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ వెళ్ళాలి. అది చాలా మంది ఆ ప్లాట్ఫామ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ మేనేజ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ సో లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు. ఫోన్ కాల్స్ ఎవ్రీథింగ్ పర్టికులర్గా కూడా మైండ్లో బిజినెస్ అవుతాం. పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఒకటే మోటో ఒకటే పనులు. సో ఓవరాల్గా ఇది దాంట్లో ఫుల్ స్టాప్ ఉండాలి. హెవీగా టైం పెట్టుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టుకుని అక్కడితో మైండ్ క్లియర్ చేసుకుంటే లిటరల్గా నడవడానికి ఒక ప్రాబ్లమ్ సేవ్ పెట్టింది. అప్పుడు అనిపించింది హెల్తీ వెల్గా ఉంటున్నాను. మనకి ఎంత డబ్బులు ఉన్నాయి కదా, ఎంత హెల్తీగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. అప్పట్లో ఏముంటుంది 55 తర్వాత బీపీ షుగర్ లేకపోతే వాడే కొట్టిస్తాడు అనుకోండి. 45 ఏజ్ నాకు వచ్చాక కొంచెం మారుస్తున్నాయి. బీపీ షుగర్ ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి, కొట్టిస్తాడు. కాన్సెప్ట్ కాకుండా ఓన్లీ క్వాలిటీ బేస్లో వెళ్తూ చాలా హెల్తీ వాతావరణం, వ్యాపారస్తుల మధ్యలో ఒక ప్రొఫెషనల్ గ్రోత్ ఒకటే ప్రణాళికగా ఓన్లీ క్వాలిటీ బేస్ లో చూసుకుంటూ నెక్స్ట్ 15 years లో ఎంటైర్ ఇండియాలో ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ ఏరియా ఉంటుంది. జూన్ ఎండింగ్ కల్లా హైదరాబాద్, మదురై, ఢిల్లీ సేవలో స్టార్ట్ చేస్తాం. వాట్ ఈస్ ఎంబీఓ? అసలు ఎంబీఓ ఓన్లీ లోకల్ కదా, ఎక్కడుంది ఎక్కడ కూడా చాలా గౌరవిస్తుంది. నిజంగా ఇది లోకల్ నుంచి గ్లోబల్ ఎదుగుతున్న ఒక లోకల్ ఆర్గనైజేషన్. ఇది మీ భీమవరంలో స్టార్ట్ చేసిన లోకల్ ఆర్గనైజేషన్. ఇది నేను భీమవరంలో పెరిగాను, భీమవరంలో పుట్టాను, భీమవరంలో ఎదిగాను. రేపు హైదరాబాద్ నాకు ఏమేమి మోడల్ వస్తాయి, ఇది నా ఊరు. ఇది రేపు మీరు లండన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే ఫ్యూచర్ లో అక్కడ ఏమేమి వస్తే ఇది నా జిల్లా వాడు, నా ఊరు. డాక్టర్ గారు, ఇద్దరు డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి మంచి గైడెన్స్ ఇచ్చారు. సూర్యారావు గారు కూడా ఇండస్ట్రియలిస్ట్గా ఇచ్చారు. కాబట్టి నేను కూడా నా ప్రొఫెషన్కి కన్ఫైన్ అయ్యి జనరల్గా ఏమేమి ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయనేది చెప్తుంటాను, చెప్పడం ప్రయత్నం చేస్తాను. సపోజ్ ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఆక్వా కల్చర్. ఆక్వా కల్చర్ అనేది నమ్మకాన్ని బేస్ చేసుకుని జరిగేటువంటి బిజినెస్. ఈ బిజినెస్లో ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్ కారణంగా ఏదైనా ఆ ట్రస్ట్ కనుక మిస్ అయితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నష్టపోతున్నారు. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది నాట్ ఓన్లీ ఆక్వా బిజినెస్, అన్ని బిజినెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటేనే యూ కెన్ ఎన్ఫోర్స్ దట్ డాక్యుమెంట్ త్రూ కోర్ట్ ఆఫ్ లా, అదర్వైజ్ ఇది స్టాక్ అమౌంట్ వేస్ట్ కాదు. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉందో అందరూ అదే దాంట్లో వెళ్దామని చూస్తారు. ఒక 5 ఫ్యాక్టరీ సక్సెస్ అయితే ఒక 45 ఫ్యాక్టరీ వస్తుంది. ఆ తప్పు చేయకుండా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి గేమర్లో మనం ఏం పెట్టచ్చు అని అనుకుంటాం. ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. హైదరాబాద్లో అందులో మనం చాక్లెట్స్ అని చూసే ఉంటాయి.
అది కూడా ఇక్కడ ఏరియాలో ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న కొబ్బరి తోటలో కోకో పెంచుతూ ఆ కోకో పెంచడంతోనే ఆగకుండా దాన్ని బ్రాండింగ్ చేసి ఒక మనం చాక్లెట్ అని హైదరాబాద్ ఎవరైనా కంపల్సరీ విజిట్ చేసే స్థాయికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.